శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో ఆగస్టు నెలలో సంపూర్ణ సూర్యగ్రహణం అయితే ఏర్పడిపోతుందండి. ఇది ఎప్పుడు ఏర్పడిపోతుంది, ఏ తేదీన ఏర్పడిపోతుంది, ఇంకా గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలేంటి, ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఇంకా ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది, ఇంకా గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియో తెలియజేస్తండి. హిందూ మతంలో జ్యోతిష్ శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత అయితే ఉందండి. సూర్యగ్రహణం అనేది ఒక ఖగోళ దృగ్విషయము. భూమి సూర్యుడికి మధ్య చంద్రుడు వెళ్తున్నప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుందండి. ఈ సమయంలో భూమిపై సూర్యకాంతి తగ్గుతుంది లేదా పూర్తిగా అదృశ్యం అవుతుంది. ఈ దృగ్విషయాన్ని మనం సూర్యగ్రహణంగా అంటాము. సాధారణంగా సూర్యగ్రహణం అమావాస్య రోజున ఏర్పడుతుందండి. అయితే ఈ 2026 సంవత్సరంలో 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు అయితే ఏర్పడుతున్నాయి. అయితే ఈ 2026 సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం వచ్చి ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం రోజున ఏర్పడిందండి. ఈ ఆగస్టు నెలలో ఏర్పడేది మనకి 2వ సూర్యగ్రహణము. ఈ 2వ సూర్యగ్రహణం అనేది 2026 సంవత్సరం ఆగస్టు 12వ తేదీ అనగా బుధవారం రోజున సంభవిస్తుందని మన ఖగోళ శాస్త్రజ్ఞులు అయితే పేర్కొన్నారు. ఈ 2026 సంవత్సరంలో ఏర్పడనున్న ఈ 2వ సూర్యగ్రహణాన్ని కంకణాకార సూర్యగ్రహణంగా పరిగణిస్తున్నారు. ఈ కంకణాకార సూర్యగ్రహణం ఆకాశంలో సూర్యుడి చుట్టూ ఇది మండుతున్న వలయంలో కనిపిస్తుందండి. అలాగే ఈ సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారని నిపుణులు అయితే చెప్తున్నారండి. భారత ప్రామాణిక సమయం ప్రకారం ఈ గ్రహణం ఆగస్టు 15వ తేదీ రాత్రి సంభవిస్తుంది. ఈ గ్రహణం పట్టు విడుపు సమయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు వచ్చి ఆగస్టు 12వ తేదీ గ్రహణం పాక్షిక దశ అనేది రాత్రి 9:04 ప్రారంభమవుతుంది. ఆగస్టు 13వ తేదీ ఉదయము అంటే తెల్లవారుజామున 4:25 వరకు అయితే ఉంటుంది. మొత్తంగా ఈ సూర్యగ్రహణం యొక్క ప్రధాన దశ అనేది 6:23 పాటు అయితే ఉంటుందండి. అందువల్ల ఈ గ్రహణాన్ని సుదీర్ఘకాల గ్రహణంగా పరిగణిస్తున్నారు. సూర్యగ్రహణం సంభవించే సమయంలో భారతదేశంలో రాత్రి సమయం కావడం వల్ల దాన్ని ఇక్కడ చూడడం అసాధ్యం కాబట్టి గ్రహణ సూతకాలం ఇక్కడైతే వర్తించడండి. అంటే గ్రహణానికి సంబంధించిన నియమాలు అయితే మన భారతదేశంలో అయితే పాటించలేదు. కాబట్టి గ్రహణ సూతకాలం కూడా ఇక్కడైతే వర్తించడం. జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహణం కనిపించని ప్రదేశాల్లో కూడా సూతకాలం అనేది వర్తించడండి. సూతకాలం వర్తించదు కాబట్టి ఆగస్టు 12వ తేదీ ఆషాఢ అమావాస్య నాడు పూజ, స్నానాలు, దానాలు, నైవేద్యాలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను అయితే మనం నిర్వహించుకోవచ్చండి. అంటే అమావాస్య పూజకి సంబంధించిన కార్యక్రమాలు, ఇంకా పెద్దలకు సమర్పించవలసిన కార్యక్రమాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈరోజు అయితే నిర్వహించుకోవచ్చు. అయితే ఈ గ్రహణం ఏ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ 2026 సంవత్సరంలో ఆగస్టు 12వ తేదీన సంభవించే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం గ్రీన్లాండ్, ఐర్లాండ్, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రము, స్పెయిన్ మరియు పోర్చుగల్లోని ఒక చిన్న ప్రాంతాల్లో మాత్రమే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అయితే కనిపిస్తుందని ఖగోళ శాస్త్రజ్ఞులు అయితే చెబుతున్నారండి. అయితే మన భారతదేశంలో ఈ గ్రహణం అయితే కనిపించదు కాబట్టి భారతదేశంలో గర్భిణీ స్త్రీలు అయితే ఉంటారు కదండి, వాళ్ళు ఎటువంటి గ్రహణ నియమాలు అయితే పాటించిన అవసరం లేదు. మనం బయటికి రాకుండా ఉంటే సరిపోతుందండి ఆ రోజు. ఎలాగైనా రాత్రి సమయంలో వచ్చింది కాబట్టి మ్యాక్సిమం అందరూ పడుకొనే ఉంటారు. ఓకే అండి, ఈ సూర్యగ్రహణానికి సంబంధించి ఏమన్నా సందేహాలుంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.